ఇప్పుడు మనం టేస్ట్ కలర్ డిఫరెంట్గా ఉండే మసాలా ఉప్మా ఎలా తయారు చేస్తారో నేర్చుకుందాం. ఈ మసాలా ఉప్మా తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఉప్మా రవ్వ 1 కప్, ఆనియన్ చాప్డ్ 1 కప్, చాప్డ్ క్యారెట్ అండ్ బీన్స్ 1 కప్, గ్రీన్ పీస్ 1/2 కప్, గార్లిక్ crushed 1/2 teaspoon, turmeric powder 1/4 teaspoon, ghee 1 teaspoon, oil 3 teaspoons, cashew nuts 5, salt to taste and seasoning. ముందుగా కూరలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఒక కుకింగ్ వెజల్ తీసుకొని దానిలో ఆయిల్ హీట్ చేసి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేయాలి. పోపు వేగాక ఇప్పుడు అవి వేగాక దానికి ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు ఉల్లి ముక్కల్ని వేగనియ్యాలి. ఉల్లి ముక్కలు 2 నిమిషాలు వేగాక దానిలో వాటర్ యాడ్ చేయాలి. ఆ వాటర్లో పసుపు, మనం దంచి ఉంచుకున్న తెల్లుల్లిపాయ, ఉప్పు వేయాలి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ నీటిలో మనం కట్ చేసి ఉంచుకున్న కూర ముక్కలు కూడా కలపాలి. కూరలో వేసాక బాగా కలిపి మూత పెట్టి ఆ కూరలు మెత్తగా ఉడికిందాకా సిమ్లో కుక్ చేయాలి. కూరలు బాగా ఉడికాక నూకను తీసుకొని జాగ్రత్తగా వీడియోలో చూపించిన విధంగా సన్నంగా దారపెట్టి పోయాలి. నూక వేస్తున్నంతసేపు కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేదంటే నూక ఉండలు కడుతుంది. అందువల్ల మీరు కేర్ఫుల్గా నూక తక్కువ వేస్తూ కలుపుతూ ఉండండి. ఈ విధంగా నూక అంతా అయిపోయాక 5 minutes ఉప్మా దగ్గర పడిందాకా కలిపి స్టవ్ను ఆర్పివేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా ఉప్మా తయారైంది. దీన్ని చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. దీని కలరు, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కలర్ఫుల్గా సర్వ్ చేయాలంటే ఈ ఉప్మా ప్రిపేర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉండడం వల్ల అందరూ దీన్ని లైక్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.